అనేక సందర్భాల్లో గురువుగారిని సంబోధించినప్పుడు గురువుగారు అని కూడా అండవు, హే బ్రహ్మన్ అంటుంటాడు. సాక్షాత్ బ్రహ్మము మీరు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మీరు నా దృష్టిలో పరబ్రహ్మము. అటువంటి హే బ్రహ్మన్, మీరు నన్ను అనుగ్రహించి మా పూర్వీకులు ఆ యజ్ఞాన్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు, సగర చక్రవర్తి ఆ యజ్ఞాన్ని చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి ప్రతిబంధకం ఎందుకు వచ్చింది, 60,000 మంది కుమారులు బూదికుప్పలు ఎందుకు అయిపోయారు, ఎలా తరించారు, మా వంశం వాళ్ళు దానికి ఎంత కష్టపడ్డారు, ఆ కీర్తి ప్రతిష్టలు ఎలా సముపార్జించారు, నాకు వివరంగా చెప్పండి అంటాడు. విశ్వామిత్రుడు ఆ చెప్పేటటువంటి విధానం మీరు బాలకాండలో చదవాలి. అది ఒక దృశ్య కావ్యం కింద అందిస్తాడు. శిష్యుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడు ఎదురుగుండా కూర్చొని పరమ భక్తితో వింటుంటాడు. అప్పుడు రాముడికి ఒక్క విశ్వామిత్రుడు వినా ఇంకెవరూ కనపడుతున్నారు. అందుకే చీకటి పడిపోతోందని కానీ సంధ్యావందనానికి వేళవుతోందని కానీ రాముడు గుర్తించడు. మీరు బాలకాండ చదవండి, విశ్వామిత్రుడి యొక్క బోధన ప్రజ్ఞ అర్థమవుతుంది. ఆయన శిష్యుడితో రాముడితో మాట్లాడుతూ కథంతా పూర్తి చేసి, రామ చీకటి పడిందోయ్, సాధువైనటువంటి జంతువులన్నీ వెళ్ళిపోయాయి, పక్షులన్నీ గూటికి చేరిపోయాయి, క్రూర మృగముల యొక్క అరుపులు వినపడుతున్నాయి, మనుష్య సంచారం తగ్గిపోయింది, మనం సంధ్యావందనం చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. రామ నీకు భద్రమగుగాక అంటాడు. ఎంత ప్రేమో, ఆ శిష్యవాత్సల్యం, ఆ గురుభక్తి నిజంగా రామాయణంలో చూసి తీరాలి. గురువుగారు చెప్పిన మాటలతో కాసేపు తదేక దృష్టితో ఆలోచిస్తూ దాని మీదే మనసు వెళ్ళిపోతుంది రాముడికి. తన వంశంలో పుట్టినటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ కూడా తనకి పితరులు, ప్రపితామహులు. ఎంతటి మహాపురుషులు పుట్టారు, ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞా విశేషాలతో ప్రవర్తించారు. వాళ్ళ యొక్క కీర్తి చెడకుండా వంశంలో వచ్చిన నేను ప్రవర్తించాలి కదా. ఒక్కొక్క మహారాజు గురించి విన్నప్పుడు, ఒక్కొక్క విషయాన్ని విన్నప్పుడు రాముడిలో ఒక కొత్త కోణం కనపడుతుంది. వాల్మీకి మహర్షి రాముడు పొందినటువంటి అనుభూతి, రాముడు కాసేపు దానిలోనే మగ్నమైపోయి ఆలోచించిన తీరు, ఆ విషయాన్ని చెప్పడం ద్వారా విశ్వామిత్రుడు రాముణ్ణి చిక్కినటువంటి వైభవాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, అసలు రాముడు ఆదర్శవంతమైన నరుడిగా గురువుగారి దగ్గర కూర్చుని వినడం ఎలాగో ముందు నేర్పాడు. గురువుగారి దగ్గర కూర్చుని విన్నది, ఇవాళ విన్నది రేపు వదిలిపెట్టడం కాదు, ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో తన అవతార పరిసమాప్తం చేసే వరకు కూడా ఆ ఆదర్శవంతమైనటువంటి బాటలో తాను ప్రయాణించి ధర్మము కొరకు ఎలా పరిశ్రమించాడో, ఎలా సాధన చేశాడో, అసలు సాధన అన్న 3 అక్షరాల్ని విశ్వామిత్రుడు రాముడికి బాగా మస్తిష్కంలోకి ప్రవేశించి ఇంతకన్నా గొప్పది లేదు అని నిశ్చయాత్మకమైన బుద్ధి నరుడైనటువంటి రాముడికి కలిగేటట్టుగా ఎలా ప్రబోధం చేశాడో వింటే, రామాయణం దేశకాలముల యందు పరిమితి పొందిన కావ్యము కాదు. ఎప్పటికీ కూడా ధర్మాన్ని పట్టుకోవడానికి, సాధన చెయ్యడానికి, ఆదర్శవంతమైన సమాజం ఏర్పడడానికి శ్రీరామాయణము అత్యంత ప్రధానమైనటువంటి ఉపయుక్తమైనటువంటి ఉపకరణం. నేను ఇవాళ ఆ మాట అన్నాను కాబట్టి మీకు ఒక విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. రాముడు విశ్వామిత్రుడితో కలిసి ఆ తాటకా సంహారం చేసి తదనంతరం ఆయన యొక్క యాగ సంరక్షణం చెయ్యడానికి బయలుదేరాడు. ఆ బయలుదేరి వెడుతున్నప్పుడు ఒక చోట విశ్వామిత్రుడు తన శిష్యులతో కూర్చున్నాడు, రామలక్ష్మణులతో కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. రామ, మీ వంశంలో పూర్వం ఒక రాజు ఉండేవాడు, సగర చక్రవర్తి అని. ఆ సగర చక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి విఘ్నం వచ్చింది. ఆ విఘ్నాన్ని అధిగమించాడు. అప్పుడే 60,000 మంది పుత్రులు బూదికుప్పలైపోయారు. మీ వంశంలో వాడైనటువంటి భగీరథుడు గంగావతరణం చేయించి
తన వంశంలో ముందున్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. అంతే చెప్పాడు. వెంటనే రాముడు దగ్గరికి జరిగి, హే బ్రహ్మన్, మీరు చాలా చిన్న విషయం కింద సంక్షిప్తంగా చెప్పారు. కాదు కాదు, నాకు వివరంగా చెప్పండి. ఎందుకు యజ్ఞం చేశాడు సగర చక్రవర్తి, నాకు ఒక్కసారి చెప్పండి అంటాడు. అసలు ఆ ప్రశ్న వెయ్యడంలో ఉంటుంది అందమంతా. యజ్ఞము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎందుకని అంటే అగ్నిముఖంగా మంత్రంతో హవిస్సుని దేవతలకు ఇవ్వడం, తద్వారా దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరమ బలీయమైనటువంటి సిద్ధాంతం. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇచ్చేటటువంటి విశ్వాసం సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. యజ్ఞము 3 రకములైనటువంటి ప్రయోజనాన్ని సాధిస్తుంది. ఒకటి, ఈ జన్మలో ఏదైనా ఒక ప్రాథమికమైనటువంటి అవసరము తీరక బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ అవసరం తీరకపోవడానికి అడ్డొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకుని దేవతానుగ్రహము చేత తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక సాధనం ఏది అంటే యజ్ఞం. అందుకే అసలు రామావతారం రావడానికి కారణం కూడా యజ్ఞం. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే కదా రామచంద్రమూర్తి వచ్చారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్మశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నేను దశరథ మహారాజా నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను. అశ్వమేధయాగం చేసినటువంటి కారణం చేత సంతానము కలగడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి పాపము తొలగిపోతే నీకు సంతానము కలిగి నువ్వు తండ్రివై ఆనందించడానికి, నీ అవసరము తీరడానికి పుత్రకామేష్టి కారణమవుతుంది అని దేవతలకి హవిస్సులు ఇప్పించాడు. అప్పుడు ఆ పుత్రకామేష్టి చేసినప్పుడు హోమకుండంలోంచి పైకి వచ్చినటువంటి ప్రజాపత్య పురుషుడు అందించినటువంటి ప్రసాదం పాయస పాత్ర వలన గర్భశుద్ధి కలిగి కౌసల్య సుమిత్ర కైకేయి తల్లులై దశరథుడు తండ్రి అయి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అవతారములు రావడానికి కారణమైంది. అంటే యజ్ఞం అనేటటువంటిది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అది ఇహమునందు ఒక ప్రధానమైన అవసరము తీరనప్పుడు ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక ఉపకరణం. అంతేకాదు, అదే యజ్ఞము తన శరీర పతనానంతరము ఊర్ధ్వలోకవాసమును అందించగలిగినటువంటి గొప్ప పుణ్య విశేషాన్ని కట్టబెడుతుంది. ఎందుకంటే శతక్రతు నివాసీ నన్నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అంటే యజ్ఞము ద్వారా విశేషమైనటువంటి పుణ్యమును సముపార్జించి ఇక్కడ శరీరము పడిపోయిన తరువాత ఉన్నతమైనటువంటి లోకములను చేరుకుని అక్కడ నివసించాలి అంటే దానికి కావలసినటువంటి పుణ్యాన్ని యజ్ఞము ద్వారా సముపార్జిస్తారు. అందుకే ఉన్నత లోకవాసమునకు యజ్ఞము ఉపకరణము. అంతేకాదు, నాకు తీరవలసిన అవసరములు లేవు, ఈశ్వరుడు నాకు అన్నీ ఇచ్చాడు అనుకున్నవాడు, నాకు ఆ ఊర్ధ్వలోకవాసమునందు మమకారము లేదు అనుకున్నవాడు, ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం, ఉదారమైనటువంటి చారిత్రం ఉన్నవాడు, లోకమంతా బాగుండాలని అనుకున్నవాడు యజ్ఞము చేసి లోక కళ్యాణము కొరకు ప్రయత్నిస్తాడు. మఖము చేయ వజ్రి నది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి ధీను గణము బ్రతుకు అంటారు పోతన గారు భాగవతంలో. యజ్ఞం చేస్తే కురవవలసినటువంటి సమయంలో వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురిస్తే సమృద్ధిగా పాడి పంట లభిస్తాయి. పాడి పంట లభిస్తే శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నటువంటి మనుష్యులే కాదు 4 కాళ్ళున్నటువంటి జంతువులు కూడా సంతోషంగా ప్రాణములను నిలబెట్టుకుని జీవనం చేస్తాయి. దీనికి ఏది ఆధారము అంటే యజ్ఞమే ఆధారము. అందుకే ఆ యజ్ఞము ద్వారా 3 ప్రయోజనములను సాధిస్తూ ఉంటారు. రాముడి యొక్క ప్రశ్న ఏమిటంటే, అంత దగ్గరగా జరిగి విశ్వామిత్రుడిని అడగడానికి కారణం సగర చక్రవర్తి దేని కొరకు యజ్ఞం చేశాడు, ఆయన యజ్ఞం చేయడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటి, ఏ ప్రయోజనం కొరకు యజ్ఞం చేశాడు, ఆ ప్రయోజన సిద్ధి ఎందుకు ప్రతిబంధకం ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు ఆ యజ్ఞం ఆగిపోవలసినంత పరిస్థితి వచ్చింది. ఆయన కుమారులందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 60,000 మంది బూది కుప్పలైపోవడం ఏమిటి, ఎవరైనా సంహరిస్తారు. అంతేకాని 60,000 మంది బూది కుప్పలు అయిపోవాలంటే ఏదో చాలా ప్రబలమైనటువంటి కారణం ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఎవరు?
నాకు వివరంగా చెప్పండి. అంటే ఏదో తెలుసుకోవాలనేటటువంటి గొప్ప ఉత్సుకత, జిజ్ఞాస శిష్యుని యందు మొట్టమొదట ఆ లక్షణం. జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలనుకునేటటువంటి శిష్యుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, గురువుగారు ఇబ్బంది పడకుండా గురువుగారిని మంచి ప్రశ్న వేసి ఆయన ఎంతో మంచి విషయములను ప్రతిపాదిస్తుంటే విని తాను నేర్చుకుని వృద్ధిలోకి రాగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములను పెంచుకున్నవాడై ఉండాలి. అలా ప్రజ్ఞాపాఠములను పెంచుకోకుండా గురువుగారు మాట్లాడుతుంటే ఆవలించేటటువంటి శిష్యుడు జీవితంలో ఎలా వృద్ధిలోకి రాగలడు? 1000 పుస్తకాలు చదివితే ఎంత విజ్ఞానం వస్తుందో గురువుగారి మాటల వలన అంత విజ్ఞానం వస్తుంది. అందుకే రాముడు నిజానికి విశ్వామిత్రుడి యజ్ఞమును కాపాడిన తరువాత కూడా విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం అంటే అంత గొప్ప శక్తిని కట్టపెట్టాడు. బలా అతిబలా దగ్గర నుంచి అన్ని అస్త్రములను ఇచ్చాడు. గురు శుశ్రూష కన్నా జీవితంలో గొప్పది ఇంకొకటి లేదు. అటువంటి గురు సేవ, గురువు ద్వారా జ్ఞానమును పొందడం, గురువు ద్వారా విషయాన్ని తెలుసుకోవడం స్పష్టంగా ఉంటుంది, అయోమయం లేకుండా ఉంటుంది. పైగా శాస్త్రమునందు తాను అనుష్ఠించవలసినటువంటి విషయంలో ధర్మపథంలో వైక్లభ్యములు లేకుండా ఉత్తరోత్తర తాను సాధన చెయ్యడానికి కావలసినటువంటి మార్గదర్శనము లభిస్తుంది. అందుకే అసలు ఆ యజ్ఞం ఎందుకు జరిగింది అంటే రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకంలో, ప్రతి మాటలో, ప్రతి వాక్యంలో మనం చెయ్యవలసిన సాధన అంటే ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకి గురువుకి మధ్య ఉండవలసినటువంటి అనుబంధం. గురువు గారు పాఠం ఎలా చెప్పాలి, విద్యార్థి పాఠాన్ని ఎలా వినాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ పాఠశాలలో చదువుకున్నా మీకు పాఠం చెప్పేటటువంటి గురువు గారిని మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావన చేయండి. నీ గురువుని నీ కుటుంబ సభ్యుణ్ణి చేసుకో, నీ కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా గౌరవించు. అందుకే నా పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చెయ్యొద్దు, గురు పూజోత్సవంగా చెయ్యండి అని చెప్పారు రాధాకృష్ణన్ గారు. కాలంలో రాధాకృష్ణన్ గారి శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆ తర్వాత ఎక్కడో ఒక చోట ఆయన విగ్రహానికి పూజ చేయడంతో పరిమితం కాకూడదు. అది గురు పూజోత్సవంగా రామాయణ సంస్కృతి ఈ జాతి యందు ఎప్పటికీ ప్రవహించాలని కోరుకున్నటువంటి దార్శనికుడు, మహానుభావుడు, అంత గొప్ప వేదాంతి. కాబట్టి అందుకే అసలు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంది, మనం నేర్చుకోవలసిన విషయాలు చెప్తుంది. అయితే మీరు ఇలా ఉండండి అనరు, కావ్య భాష జరిగినదేదో చెప్తారు, అందులో సారాన్ని పట్టుకొని ఓ మనం ఇలా సాధన చెయ్యాలి అని అర్థం చేసుకోవాలి. విశ్వామిత్రుడు కథ చెప్పేటటువంటి తీరు నిజానికి రామాయణాన్ని ప్రవచనం చేయడం కన్నా రామాయణం చదువుకోవడమే సౌభాగ్యం. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే కళ్ళ ముందు కట్టినట్టుగా ఆవిష్కరిస్తారు వాల్మీకి మహర్షి. విశ్వామిత్రుడు ప్రారంభం చేస్తూ రామచంద్రమూర్తికి జవాబు చెప్తూ కొన్ని మాటలు చెప్తాడు. శిష్యుడు ఏ కోణంలో అడిగాడో పట్టుకోగలడు గురువు. అందుకే ఆ కోణంలో జవాబు వచ్చేటట్టుగా కథయందు అంటే జరిగిన విషయమునందు ఏ మార్పు చెయ్యకుండా సత్యమును మాత్రమే ఆవిష్కరిస్తాడు. కానీ అది ఎప్పుడూ జరిగిపోయిన చరిత్ర కాదు, శిష్యుడికి భవిష్యత్తుకి మార్గదర్శనం చేసి సాధనకు ఆలంబనం అవుతుంది. అందుకే ఒక మాట అన్నాడు, మీ వంశంలోనే వచ్చినటువంటి మహాపురుషులలో ఒకడు సగర చక్రవర్తి. ఆయనకి సంతానం లేదు, 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, ఆమె సుగుణాల రాశి, సౌశీల్యవతి. 2వ భార్య సుమతి, ఆమె సాక్షాత్తుగా గరుత్మంతుని యొక్క సోదరి. వీళ్ళిద్దరూ భార్యలు, అయినా సగర చక్రవర్తికి సంతానము కలుగలేదు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికే కాదు, ఇక్ష్వాకు వంశంలో సంతానం కోసం ఆర్తి చెందడం అనేటటువంటిది అంతకు ముందు కూడా ఉంది. కాబట్టి సగర చక్రవర్తి ఆలోచించాడు, అది ప్రాథమికమైనటువంటి అవసరం, ఆ అవసరం తీరాలి. తీరకపోతే ఎలా? సంతానమును పొందలేదనుకోండి, ఆ పితృరుణం తీరదు. రఘువంశంలో కాళిదాస మహాకవి అద్భుతంగా వర్ణిస్తాడు. వశిష్ఠుడి ఆశ్రమానికి వెళుతూ ఉంటాడు దిలీపుడు. వెళుతున్నప్పుడు భార్యతో కలిసి వెళ్ళాడు. తండ్రి అని పిలుస్తాడు గురువుని. పిలిచి ఓ మాట అంటాడు,
తండ్రి నేను మీ కోడలితో కలిసి వస్తున్నప్పుడు, ఎందుకని శిష్యుడు కొడుకు లాంటివాడు, తండ్రిని ఎలా రక్షించుకుంటాడో గురువుని శిష్యుడు అలా రక్షించుకోవాలి. నేను మీ కోడలితో కలిసి వస్తున్నప్పుడు దారిలో చెట్ల వంక చూశాను, అవి పువ్వులు పూసి కాయలు కాసాయి. నేను కొన్ని పాదులు చూశాను, అవి పిందెలు వేసాయి. కానీ నాకు సంతానం కలగలేదు, నీ కోడలి కడుపున కాయలేదు. నేను నా పూర్వీకులకు పితృకార్యం చేస్తున్నప్పుడు, నేను పిండోదకాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆ నీళ్లు వేడిగా ఉంటున్నాయి. నీ వరకు సరే నువ్వు మాకు తర్పణ విడిచిపెడుతున్నావు, కానీ నీ తర్వాత మన వంశంలో పరిస్థితి ఏమిటి అని వాళ్ళు దీర్ఘంగా నిట్టూర్పు విడిచిపెట్టినప్పుడు ఆ నిట్టూర్పుల యొక్క సెగ తగిలి నేను విడిచిపెడుతున్న నీళ్లు వేడెక్కుతున్నాయి. నాకు సంతానము కలగకపోతే నా వంశమునకు కళంకము కదా. కాబట్టి ఏ దోషం అడ్డొచ్చి నాకు సంతానం కలగట్లేదు, నాకు సంతానము కలిగేటట్టుగా మీరు అనుగ్రహించి ఉపదేశం చెయ్యండి అంటాడు. అంటే సంతానము కలగకపోవడం మనిషిని తొలిచేసేటటువంటి బాధ. సంతానమును పొంది తీరాలి, ఎందుకని అది అవసరం అభ్యున్నతికి, ఇహమునందే కాదు, అది పితృరుణం తీర్చుకోవడానికి కారణమవుతుంది. మరి అటువంటి అవసరం తీరనప్పుడు ఎంత మహారాజైనా, ఇద్దరు భార్యలున్నా సగర చక్రవర్తి ఆవేదన పొందాడు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అంటే ఆ వంశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కేవలము కామసుఖం అనుభవించడం కాదు, వంశం నిలబడడం ఎంత గొప్పదో తెలుసుకున్న మహాపురుషులు. అందుకే రఘువు గురించి చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమీధినాం అంటాడు. అటువంటి గొప్ప చక్రవర్తులు వచ్చినటువంటి వంశం. కాబట్టి సగర చక్రవర్తి ఆలోచించాడు, నాకు సంతానం ఎలా కలుగుతుంది అంటే దానికి పరిష్కారము తపస్సు చేయడమే అని నిర్ణయానికి వచ్చాడు. ఈ తపస్సు చేయుట అన్న మాట సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. అసలు ఈ సృష్టి ప్రారంభంలో నారాయణుని యొక్క నాభికమలంలోంచి బయటికి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చుట్టూ ఉన్నటువంటి అఖండ జలరాశి వంక చూసి వేరొక ప్రాణి కనపడక తహతహలాడితే అశరీర వాక్కు ఒకటి వినపడింది, తప తప తప, తపించు 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 అని. మొదటి వాక్కు సృష్టిలో తపస్సు. తపస్సు అన్న మాటకు అర్థం ఏకాగ్ర దృష్టితో చేసినటువంటిది, సాత్విక బుద్ధితో చేసినది ఏదైనా తపస్సే. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి, మహాభారతంలో ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అన్ని సంబంధములు విడిచిపెట్టి కూర్చున్నదే తపస్సు కాదు. శృణ్వంతపః, 2 గంటల పాటు ఏ ఇతర విషయము మీదకి దృష్టి మరలకుండా ఏకాగ్ర చిత్తంతో ఒక విషయాన్ని వింటున్నాడు అనుకోండి, అది తపస్సు. 2 గంటలు ఏ ఇతర విషయము మీదకి దృష్టి వెళ్లకుండా ఒక ధారగా భగవత్ సంబంధమైన ఒక విషయం మీద మాట్లాడాడు అనుకోండి, తపస్సు. 2 గంటలు శాస్త్ర సంబంధంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, కీర్తనలు, ఒక వ్యక్తి పాట పాడాడు అనుకోండి, తపస్సు. 2 గంటలు కాలం ఎంతైందో తెలియదు అలా ఒక గ్రంథాన్ని చదివాడు అనుకోండి, తపస్సు. అలా జపం చేశాడు అనుకోండి, తపస్సు. మీరు దేని గురించి తపించారో అది తపస్సు. తెలిసున్నవాడెవరు? ఆయనకి ఎందుకు సంతానము కలగదో పరమేశ్వరుడు ఒక్కడే. ఏ పాపం అడ్డొస్తోంది ఆయనకే తెలుసు. తీయగలిగిన వాడెవరు? ఆయనే. ఆయన గురించి ఏకాగ్ర చిత్తంతో ఉండడమే తపస్సు. అందుకే భాగవతంలో ఒకప్పుడు కశ్యప ప్రజాపతిని అదితి అడిగింది. కష్టం వచ్చింది, ఆ కష్టం తీరాలని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి ఒక అద్భుతమైన జవాబు చెప్తాడు. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకవు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరుడి భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులను ప్రేయసి అంటాడు. మనిషి జీవితంలో ఏ సౌభాగ్యమును పొందాలన్నా, ఏ కష్టం నుంచి గట్టెక్కాలన్నా తదేక దృష్టితో భగవంతుని యందు నిలబడడం, తపస్సు చేయడం గొప్ప
గొప్ప శాంతినిచ్చేదే కాదు, తేజస్సునిచ్చేది, అవసరాన్ని తీర్చగలిగినది. అది శాస్త్రము చేత ప్రతిపాదింపబడింది. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను ఇంతకాలం భగవంతుణ్ణి పట్టుకున్నానండి, ఇంతకాలం శాస్త్రం పట్టుకున్నాను, ఏమొచ్చింది నాకు అని వదిలిపెట్టడం శ్రద్ధారాహిత్యం కాదు. దోషము నాయందున్నదేమో కానీ గురువాక్యమునందు, శాస్త్రమునందు, ఈశ్వరుని యందు లేదు. కాబట్టి నేను మరింత పూనికతో పట్టుకోవాలి. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ శ్రద్ధ అన్న మాటని. శాస్త్రమునందు గురువు చెప్పిన విషయమునందు ఎన్నడూ అసత్యం ఉండదు, అవి పరమసత్యములు. కాబట్టి నేను పూనికతో వాటిని పట్టుకోవాలి. ఫలితము రాలేదు అంటే నేను పట్టుకోవడంలో దోషం ఉందేమో కానీ ఆ ప్రతిపాదింపబడినటువంటి విషయమునందు మాత్రము దోషము లేదు. ఇది లోపల నిలబడితే ధృతి అంటారు, దాన్ని శ్రద్ధ అంటారు, దాన్ని భక్తి అంటారు. మనిషికి కష్టసుఖములు వస్తాయి. కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టేయడం, భగవంతుణ్ణి వదలడం, ధర్మాన్ని వదలడం అభ్యున్నతి హేతువు కాదు. కష్టం వచ్చినా వదలకూడదు, సుఖం వచ్చినా వదలకూడదు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. ఎంత కష్టంలో ఉన్నా రాముడు తాను చెయ్యవలసిన విహిత కర్మాచరణములు విడిచిపెట్టాడు, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. అది శ్రద్ధ, అది సాధన బలం మనిషికి. దాని చేత మనిషి ఊరట పొందుతాడు. అటువంటి ఊరట పొందడానికి కారణం ఏదైంది సగర చక్రవర్తికి అంటే తపస్సు. కాబట్టి ఆయన, నేను తపస్సు చేసిన అవసరాన్ని తీర్చుకుంటాను, దానికి కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడుంటుంది, అంత పవిత్రమైనటువంటి భూమి కూడా అయి ఉండాలి. దేవభూమి, హిమవత్ పర్వత ప్రాంతంలో భృగుప్రస్రవణము అనబడేటటువంటి పర్వత ప్రాంతానికి చేరుకుని తన ఇద్దరు భార్యలు తనకి శుశ్రూష చేస్తూ ఉండగా ఎంత కాలము గడిచిపోతోందన్న దానితో సంబంధము లేదు. సమయాన్ని మరిచిపోవడం తపస్సు. అంటే కాలము గడుస్తోందన్న విషయము స్ఫురణ యందు తెలియకూడదు, అంతగా మగ్నమైపోవాలి చేస్తున్న విషయంలో. అలా దృష్టి కేంద్రీకరింపబడితే శరీరమునందు కూడా కదలిక ఉండదు. కదలిక లేకుండా ఏకాగ్ర చిత్తము చేత విషయమునందు నిలబడగలుగుతాడు. అలా ఆయన తపస్సు చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ దేశంలో ఋషి వైభవం ఏమిటో విశ్వామిత్రుడు ప్రతిపాదన చేశాడు.